వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కానీ మనిషి అని పోయి రెక్కబెట్టి లేపితే అస్సలే లేత్తలేడు. ఈ చెయ్యి గట్టి దర్చుకుపోయి బిర్రుగా అయింది, వత్తలేదు. బాబో నా కొడుకు బిర్రుగా అయింది ఏందని అవ్వతను లేబట్టుకొని ఇటు చూస్తారకనే ఈ కాలు నిరదానికి పోయింది, చేతులు ఇట్ట మూసుకొచ్చినాయి. ఓ నా కొడుకు చచ్చిపోయిండే అని మొత్తుకొని నేను ఇతలకి ఎత్తుకొని రాలేక ఆన్నే పడేడుతాను. ఆడబడేడుతుంటే మా బావ కోడలు వచ్చి ఇదే పులగని చావకముందే చచ్చింది అంటాను అని ఆ పొల్ల దెబ్బ తీసుకొని చేతులు కాళ్ళన్నీ నలిచి హాస్పిటల్ కడిగి తీసుకుపోయినాక ఆడిపోయినాక ఆయన చనిపోయిండమ్మా, లేడు పానంతో లేడు అని చెప్పినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక నా కొడుకు వచ్చిండు. వచ్చినాక ఇక మమ్మల్ని భార్యను 2 దెబ్బలు కొట్టిండు. నన్ను అటు నెట్టేసిండు, అటు ఇసిరేసిన మేనానిగా మేము సప్పుడేకుండా ఏడ్చుకుంటూ అట్టనే కూర్చున్నాక ఏం చేసిండు, ఇక నా కొడుకుని ఏమన్నా చేసిర్రా ఎట్లా అని పోయి ఈ మెడకాయట తిప్పిండు. ఎవరి మీద నన్ను చెప్పండి సారు, ఈ తల్లిని ఇంటికాడనే ఉంచిపోతాను నేను. ఎవరు ఏం చేసేది, నేను పత్తేరపోయిందని నేను ఎట్ట చూస్తా సారు. అది అన్న ఎప్పుడు చనిపోయిండో తెలియదు. నేను పొద్దున్నాక పోయేది, నేను 5:30కి ఇంటికి వచ్చిన. ఉరి పెట్టాము, నా కొడుకు చూసిండు. ఉరి పెట్టి ఉన్నదమ్మా, మీరు ఎట్లా చూసిరు, పిడిచి వచ్చిందని చెప్తారు. నా కొడుకు ఉరి పెట్టి ఉన్నదని అప్పుడు నా కొడుకు పోయి చూసినాక ఈ మెడక ఇట్లా తిప్పి చూసినాక ఉరి పెట్టున్నది. అప్పుడు నా కొడుకును పిడిచే రాలేదు, నాకు జ్వరం రాలేదు, ఏది రాలేదు. నా కొడుకును చంపిరని అప్పుడు ఏమంటే మా బావ కొడుకు ఇట్లా పోలీసు వాళ్ళకి ఇచ్చిళ్ళు. పండబెట్టే ఉంచింది, చూడలే పండుకొనే ఉన్నాడు అని చెప్తాను నాతోటి. అన్నాడు అత్తమ్మ పండుకున్నాడు, జ్వరం లేదు ఏం లేదు అని చెప్పింది. జ్వరం లేదన్నంటే సరే పండుకొని నిద్ర మీద ఉన్నాడు, ఎందుకు లేపాలని నేను కూడా సప్పుడెక్కువ ఊకున్నా. కత్తితోటి దాడి చేసిండు. అది ఎవరైంది మాకు దొరుకుతలేదు, మేము పిచ్చలం అయిపోతున్నాం సారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేకపోతారు సారు. మాకు దొరుకుతలేరు, వాళ్ళకు దొరకకుండా అవుతారు. ఎవరికి మేము ఎవరితోటి ఏం పగలేము, ఎవరితోటి ఏం పంచాది లేవు. మా ఇంట్లో మీద మాకు కూడా మేమేం పంచాది పెట్టుకోము. తల్లిదండ్రుల మీద నాకు ఎలాంటి డౌట్ లేదు. కన్న తల్లి మీద నేను డౌట్ పెట్టి ఎట్లా నేను చెప్పను సారు, చెప్పు, నేను ఎట్లా చెప్పను. నా పేరు ఉపేందర్, నా కొడుకు పేరు మనీష్ కుమార్. గత 2 నెలల క్రితం ఇట్లనే గొంతు కోసి పడుకున్న చూసి గొంతు కోసి వెళ్ళిపోయారు. అది కేసు పెట్టాము. కేసు పెడితే రెస్పాన్స్ ఏమి చేయలేదని అట్లనే అడుగుతుంటే చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. అది అట్లా వెళ్ళిపోయింది. తర్వాత డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వచ్చేసినాక పరిస్థితి బాగా హైదరాబాద్ వెళ్ళిపోయినాం, అంటే మామూలుగా రిలేషన్ల దగ్గరికి. మళ్ళీ తర్వాత వచ్చేసినాక మళ్ళీ అంటే మామూలుగా కామిలేని అంటే మళ్ళీ ఏరియా హాస్పిటల్కి వచ్చేసినాక చూపించుకున్నాం, వెళ్ళిపోయినాం. వచ్చేసినాక మళ్ళీ ఇది నిన్న నైటు నేను డ్యూటీలో ఉన్నాక ఇట్లా మా అన్నయ్య ఫోన్ చేసి ఇట్లా ఫిట్స్ వచ్చినట్టుందిరా, ఫిట్స్ వచ్చి చనిపోయిండు, నువ్వు ఇంటికి రా అంటే నేను వచ్చేసిన. ఎవరి మీద డౌట్ లేదు. అవును. మీ తల్లి దగ్గర లేదా? మా మమ్మీ వచ్చేసి కూలికి పోయింది, పత్తేర పోయింది. అబ్బాయి తల్లి అక్కడ ఇంటి దగ్గరనే ఉంది. ఇంటి దగ్గర ఉన్నా కానీ మరి అసలు ఆ ఊరేసేది కూడా ఎవరికి తెలియలేదు. అప్పుడు ఏం తెలియలేదు. ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి. అంటే మీకు ఏమన్నా పొలం పంచాయతీలు కానీ ఏం లేవు. ఉరేష్ అంటే కాదు, మామూలుగా నేను రాకముందుకే నాకు చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక నేను 8:30కేమో ఇంటికి వచ్చినాక నేను ఏడ్చుకుని ఇట్లా మెడక మీద చేపెడుతున్నాను. ఇట్లా గిరకపోయినట్టు చేయి, నాకు గిరకపోయినట్టు అవుతుందని ఇట్లా అంగీజీ దిద్దుగా ఊరేసినట్టుంది. అంతకే మా అన్నయ్యకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఊరేసిల్లన్నా, వీళ్ళు ఫిక్స్ ఇచ్చి చనిపోలేదు అని చెప్తే వెంబడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రప్పించినాను. మీరు అసలు ఏమనుకుంటారు? ఎందుకు ఇప్పుడు ఈ ఊరు మొత్తం ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఒక నీ కొడుకు మీద ఎందుకు ఇట్లా 2సారి చంపపోయినారు, 2ోసారి చంపేసినారు? కారణం ఏమనుకుంటారు? అదే తెలుసలే సార్, అదే తెలియాలని పోలీసు వాళ్ళని కోరుతున్నాను. మంచిగా రాసుకుంటాడు నిద్ర వస్తుందని పడుకున్నాడు. సర్లే పడుకోని అని చెద్దరు కమ్మి కూరేసి పడుకోబెట్టిన. సర్లే అని ఊరికి పని చేసుకొని బతుకలు వేసుకొని ఆడుకుంటాను. వేరా జ్వరం వస్తుందని కూడా చూసిన వాళ్ళ మీద చేయి పెట్టి జ్వరం రాలేదు.
పండుకున్నాడు కదా అని ఇక పండుకొని అని ఉంటుండగా ఇక బయటనే ఉన్నది తినే పండుకున్నాడు. అనుమానం ఉందా? ఎవరు అందుకు గమనించలేదు. ఇది ఇట్లా నీ కొడుకు మీద ఎందుకు టార్గెట్ చేస్తాను? ఇది రెండోసారి ఇట్లా చేసుడు, రెండోసారి చంపేసారు కదా, ఎవరు ఏంది అసలు నీకు ఏం అర్థం కావట్లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.